హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. తెలుగుదేశము జనసేన ఉమ్మడి మేనిఫెస్టో బహిరంగ సభ చిలకలూరుపేటలో ఈ నెల 17వ తేదీన పెద్ద ఎత్తున నిర్వహించాలని రెండు పార్టీలు ప్రణాళిక రూపొందించాయి. తెలుగుదేశం జనసేన పొత్తు తర్వాత 24 జనసేనకు అసెంబ్లీ, అదేవిధంగా 3 పార్లమెంటు స్థానాలు ప్రకటించడం, 94 అసెంబ్లీ స్థానాలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను కూడా ప్రకటించడం, ఆ తర్వాత తాడేపల్లిగూడెంలో ఉమ్మడి బహిరంగ సభను నిర్వహించారు మొట్టమొదటిసారి. అయితే తాడేపల్లిగూడెం ఉమ్మడి బహిరంగ సభ తరువాత గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్కి గ్రాఫ్ పడిపోతూ వస్తుంది. వాస్తవంగా తెలుగుదేశం జనసేన బహిరంగ సభలు మొదలైన తర్వాత ఉమ్మడిగా గ్రాఫ్ పెరగాల్సినటువంటి పరిస్థితి ఉంది, కానీ దాంట్లో రివర్స్లో గ్రాఫ్ తగ్గుతుంది. దీనికి కారణం ఏమిటి అని అంటే, పవన్ కళ్యాణ్ కేవలము 24 అసెంబ్లీ స్థానాలకి అంగీకరించడం, 3 పార్లమెంట్ స్థానాలకు అంగీకరించడం, పవర్ షేరింగ్ లేకపోవటం, దీన్ని గోదావరి జిల్లాల్లో అత్యధికంగా ఉన్నటువంటి కాపులు, జన సైనికులు ఎవ్వరూ అంగీకరించడం లేదు. అదేవిధంగా ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం దాదాపుగా ఖరారైపోయింది. ఇక ముఖ్యమంత్రి సమక్షంలో చేరటమే తరువాయి. హరిరామ జోగయ్య కూడా పవన్ కళ్యాణ్ నిర్ణయమైన తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. దీంతో తాడేపల్లిగూడెం సభ తర్వాత కూడా అంత జోష్ అయితే కనపడలా. ఆ తర్వాత ఉమ్మడి బహిరంగ సభని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా విజయవాడ గుంటూరు మధ్యలో జైహో బీసీ సభ అని ఒకటి నిర్వహించారు. ఈ జైహో బీసీ సభకి పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ముగ్గురు కూడా పాల్గొన్నారు. ఈ సభ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జన సమీకరణ జరిగినప్పటికీ జనం ఎంతమంది వచ్చారు ఏంటి అనే విషయాన్ని పక్కన పెడితే, బీసీలని తమ వైపు తిప్పుకునేటువంటి విధంగా డిక్లరేషను ఆకర్షణీయంగా ఇవ్వటంలో తెలుగుదేశం పార్టీ జనసేన ఫెయిల్ అయినట్లుగానే చెప్పుకోవచ్చు. అయితే ఇంకొక వైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం సభలతో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు 10వ తేదీన అద్దంకి నియోజకవర్గం మేదరమెట్లలో హైవేకి దగ్గరలో 4వ సిద్ధం బహిరంగ సభని భారీ ఎత్తున ఒక 10 లక్షల మందితో నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక రూపొందించింది. దీని ద్వారాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారంలో కొంత ముందున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో తాము వెనకబడ్డా అని విషయాన్ని గుర్తించినటువంటి తెలుగుదేశం జనసేన సిద్ధం సభలకు ధీటుగా చిలకలూరుపేటలో ఈ ఉమ్మడి మేనిఫెస్టోకు సంబంధించినటువంటి ప్రకటన, ఈ సభని ప్రతిష్టాత్మకంగా నిర్వహించి భారీ ఎత్తున జన సమీకరణ చేయాలి అనేటువంటి 17వ తేదీ అంటే ఈ రోజున 7వ తేదీ, ఖచ్చితంగా 10 రోజుల తర్వాత. ఈ 10 రోజుల్లో మేనిఫెస్టో సభ కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కీలకమైనటువంటి నాయకులు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు ఇక్కడికి చేరుకునేటువంటి విధంగా నేషనల్ హైవేకి దగ్గరలోనే చిలకలూరుపేట కొంచెం నేషనల్ హైవేకి దగ్గరలోనే ఈ సభా వేదికను ఏర్పాటు చేసి, ఈ సభ ద్వారాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం సభలకు ధీటుగా తాము కూడా జన సమీకరణ చేయగలము అని నిరూపించుకోవాలనేటువంటి ప్రయత్నంలో ఉంది. ఉమ్మడి మేనిఫెస్టోకు సంబంధించినటువంటి విషయంలో కూడా సూపర్ 6 అనేటువంటి పేరుతో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కొంత ప్రచారం చేస్తూ వస్తుంది. పోస్టర్లు వేయటం ఇవన్నీ కూడా 6 అంశాలను తీసుకున్నది. ఈ 6 అంశాల్లో కూడా మహిళలకి 18 ఏళ్ల నుంచి 58 ఏళ్ల లోపు వాళ్ళకి, 60 ఏళ్ల లోపు వాళ్ళందరికీ కూడా నెలకు 1500 చొప్పున ఇస్తామని, పెన్షన్ని 4000కు పెంచుతామని, అదేవిధంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తామని, ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తాం మహిళలకని, అదేవిధంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటుగా ఉద్యోగాలు వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి ఇస్తామని, ఈ విధంగా 6 పథకాలని సూపర్ 6 పేరుతో తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఇప్పటికే జనసేన కూడా పొత్తులకు వచ్చిన తర్వాత షణ్ముఖ వ్యూహం అనేటువంటి పేరుతో ఒక 5 అంశాలని ఈ మేనిఫెస్టోలో చేర్చారు. ఈ అమరావతి రాజధానిగా ఉండాలి అనేటువంటి అంశంతో పాటుగా ప్రతి నియోజకవర్గంలో కూడా కొంతమందికి ఉపాధి అవకాశాల కోసము ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున పారిశ్రామిక
అభివృద్ధిగా చేసేదానికోసం పారిశ్రామికవేత్తలుగా తయారు చేసిన వాళ్ళకి యువతకి ఈ విధమైనటువంటి రుణాలు అందించేటువంటి ప్రయత్నం ఇవన్నీ చేస్తామని ఈ విధంగా మేనిఫెస్టో, ఉమ్మడి మేనిఫెస్టో 11 అంశాలు కానీ 12 అంశాలతో ఉమ్మడి మేనిఫెస్టోతో ఈ ప్రకటన చేయబోతున్నారు. ఆ తర్వాత ఈ ఉమ్మడి మేనిఫెస్టోని తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని 175 నియోజకవర్గాల్లో కూడా ప్రచారం చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. అయితే ఇప్పటికే తెలుగుదేశం, జనసేన పొత్తులో ఉన్నాయి. బీజేపీ కూడా పొత్తులోకి రాబోతుంది. బీజేపీ కూడా పొత్తు ఫైనల్ అయ్యేదానికి అవకాశం ఉంది 1-2 రోజుల్లో. కాబట్టి బీజేపీ కూడా అప్పటికల్లా పొత్తు ఫైనల్ అయితే 17 తారీఖు కల్లా బీజేపీ కూడా ఈ సభలో పాల్గొనేదానికి అవకాశం ఉండొచ్చు. ఉమ్మడి మేనిఫెస్టోలో వాళ్ళు కూడా భాగస్వాములు కావచ్చు. ఎందుకంటే అసలు ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా 10వ తారీఖు తర్వాత ఎప్పుడైనా రావచ్చు అనేటువంటి చర్చ జరుగుతుంది. 11-12 తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జమ్మూ కాశ్మీర్లో పర్యటించబోతున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత మొట్టమొదటిసారి ప్రధానమంత్రి జమ్మూ కాశ్మీర్ వెళ్ళబోతున్నారు. జమ్మూ కాశ్మీర్లో కూడా ఇప్పుడు ఈ షెడ్యూల్ ఎన్నికలు నిర్వహిస్తారా లేదనేటువంటిది కేంద్ర ఎన్నికల కమిషను ప్రకటించాల్సి ఉంది. ప్రధాన పర్యటన అయిపోయిన వెంటనే అంటే 15వ తేదీ లోపుగా నోటిఫికేషన్ రావచ్చు. ఈ నేపథ్యంలోనే 17వ తేదీని సభ అంటే అప్పటికల్లా షెడ్యూల్ కూడా వచ్చేదానికి అవకాశం ఉండదు. ఎప్పటి నుంచి నామినేషన్ ప్రారంభమవుతాయి ఇవన్నీ. అందుకని ఈ ఎన్నికల షెడ్యూలు రెడీ అయిపోయి ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారంలోకి అభ్యర్థులందరూ ఈ ఉమ్మడి మేనిఫెస్టోని పెట్టుకొని కలిసి అందరూ కూడా 3 పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ముందుకెళ్ళేటువంటి విధంగా కూడా తెలుగుదేశము, జనసేన, అదేవిధంగా రేపొద్దున బీజేపీ కలిస్తే బీజేపీ కూడా కలిసి ముందుకు వెళ్ళేటువంటి ఆలోచనలో ఉన్నారు. అప్పటికే మరి సిద్ధం సభలో మరి 4వ సభలో ఆ మేదరమెట్ల సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను కూడా ప్రకటిస్తారు అనేటువంటిది కూడా చర్చ ఉంది. కానీ ఈ సిద్ధం సభలో అయితే 4వ సభలో మేనిఫెస్టోని ప్రకటించకపోవచ్చని, తెలుగుదేశము, జనసేన ఈ మేనిఫెస్టో ప్రకటన తర్వాత పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కూడా బయటకు వచ్చేటువంటి దానికి అవకాశం ఉన్నట్టుగా